ముందస్తు నిర్ధారణ స్క్రీనింగ్ కొరకు పనిచేస్తున్నారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అవసరమైన శిక్షణ మరియు జోకాలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి బోధనా ఆసుపత్రిలో సైకియాట్రీ విభాగం కూడా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు అంచనా వేసి చికిత్సను జరుగుతున్నది. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని స్థాపించడమైంది. అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడం కోసం, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అందించడం కోసం ప్రతి మండలంలో స్థాపించబడిన ఈ భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తాయి. సమగ్ర శిక్షణలో భాగంగా సి ప్రశ్నకి ఆటిజం అవగాహన జరుగుతున్న నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజంకు చికిత్స అందించే వైద్య వృత్తి నిపుణులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా 4 Dలు గుర్తింపు కోసం పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ సమయంలో వైద్య అధికారి ఆటిజం వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. తర్వాత నిర్వహణకి డిఏఐసి సెంటర్స్కి వారిని నివేదిస్తారు. అన్ని పారామెడికల్ మరియు వైద్య వృత్తి నిపుణులకు జూమ్ సెషన్ ద్వారా వైద్య వృత్తి నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తి నిపుణులను అసెస్మెంట్ మరియు సర్టిఫికేషన్లో నైపుణ్యం పొందడానికి వివిధ శిక్షణా కార్యక్రమాలను పంపడం జరుగుతున్నది. యూనిసెఫ్ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ముందస్తు బాల్య అభివృద్ధిపై ఆరోగ్య సిబ్బందికి సామర్థ్య నిర్మాణం గురించి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. డి ప్రశ్నకి సమాధానం. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య ధృవపత్రాన్ని ఇస్తున్నాయి. పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఉంది. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉంచడమే. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం 34 డిఏసీలు అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మొత్తం 4504 మంది పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో 34 డిఏసీల్లో శిక్షణ పొందుతున్నారు. ధన్యవాదాలు. మంత్రి గారు కూర్చుని ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. మంత్రి గారు, మీ అందరికి తెలుసు, మీ మీద 3 ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఆ 3 కలిపి ఒకేసారి సమాధానం చెప్పండి, ఇండివిజువల్ కాకుండా. విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే. అధ్యక్ష నమస్కారం. ఈరోజు ఏదైతే ఆటిజం స్పెక్టర్ డిజార్డర్ దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలో అంటే ఇది గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే నార్మల్గా పిల్లోడికి 4 సంవత్సరాలు వచ్చినంత వరకు, అంటే యావరేజ్గా ఐడెంటిఫై చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాలు కూడా పేరెంట్స్ దగ్గరే పిల్లోడు ఉంటాడు. ఆ పేరెంట్స్కే అవేర్నెస్ లేనప్పుడు వాస్తవానికి 80% ఆఫ్ ద బ్రెయిన్ ప్రతి పిల్లోడికి ఈ టైంలోనే డెవలప్ అవుతుంది అధ్యక్ష. మనం పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కనీసం 4 సంవత్సరాలు పిల్లోడికి ఏజ్ వచ్చినంత వరకు తెలియట్లేదు అధ్యక్ష. కానీ ముఖ్యంగా ఈవెన్ మంత్రి గారు చెప్పినట్టు కూడా ముఖ్యంగా ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అధ్యక్ష. దీనికి మందు చాలా త్వరగా దీన్ని ఐడెంటిఫై చేయాలి అధ్యక్ష. ఐడెంటిఫై చేసిన వెంటనే దీనికి కావాల్సిన థెరపీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. అయితే మంత్రి గారు అయితే క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేశారు, కానీ వాస్తవానికి ఇదొక నెగ్లెక్టెడ్ థింగ్ అధ్యక్ష. నెగ్లెక్షన్ ఎందుకు వస్తుందంటే మనం గ్రామాల్లో కానీ సొసైటీలో కానీ పిల్లలు మా పిల్లోడు ఇలా అని చెప్పుకోలేని పరిస్థితి అధ్యక్ష. సింపుల్గా నేను వాడచ్చో వాడుకోదో తెలీదు. ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరైనా పక్క పిల్లోళ్ళు ఎవరన్నా లేకపోతే పక్కన పేరెంట్స్ మీ పిల్లోడికి ఏమైనా పిచ్చా ఇలా అడుగుతారని పేరెంట్స్ కొంచెం